నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది రిలేషన్షిప్స్ గురించి వింటుంటే సినిమా కథ కంటే ఎక్కువ డ్రామా, అంతకు మించి ప్రేమ కనిపిస్తుంది. రీసెంట్గా టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన ఒక జంట సమంత రూత్ ప్రభు మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు. ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకున్నారా అని చాలా మంది షాక్ అయ్యారు. అవును, కానీ వీళ్ల ప్రేమకథ ఎక్కడ మొదలైంది, ఎలా దగ్గరయ్యారు, అసలు రాజ్ నిడిమోరు ఎవరు, వీళ్ల సీక్రెట్ వెడ్డింగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సమంత, రాజ్ నిడిమోరుల బంధానికి పునాది వేసింది ఒక యాడ్ కాదు, ఒక సినిమా షూటింగ్ కూడా కాదు. అది ఒక వెబ్ సిరీస్. 2021లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్తోనే సమంత డిజిటల్ అరంగేట్రం చేశారు. రాజ్ అండ్ డీకే అనే దర్శకద్వయంలో ఒకరు రాజ్ నిడిమోరు. ఈ సిరీస్లో సమంత పోషించిన రాజీ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉందో మనందరికీ తెలుసు. తన కెరీర్లోనే ఒక ఛాలెంజింగ్ రోల్ అది. ఆ క్యారెక్టర్ను నమ్మకంగా సమంతకి ఇచ్చింది రాజ్, డీకే టీమే. ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రొఫెషనల్ అండర్స్టాండింగ్ మొదలైంది. ఒక నటిగా, దర్శకుడిగా పరస్పరం గౌరవించుకోవడం జరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత వీళ్ల ప్రొఫెషనల్ బాండ్ మరింత స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత వచ్చిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గ్లోబల్ స్పై సిరీస్, సిటాడెల్, హనీ బన్నీ. ఈ సిరీస్ కోసం లండన్, ముంబై, ఇతర లొకేషన్లలో నెలల తరబడి కలిసి పనిచేశారు. ఈ షూటింగ్ సమయంలోనే కేవలం వర్క్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. సమంతకి కష్టకాలంలో, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న సమయంలో రాజ్ ఆమెకు అండగా నిలబడ్డారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ఆ తర్వాత సమంత నిర్మాతగా మారిన శుభం సినిమాకి రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సినిమా ప్రమోషన్లలో ఇద్దరూ చాలా క్లోజ్గా కనిపించారు. పబ్లిక్ ఈవెంట్స్కి, వెకేషన్స్కి కూడా కలిసి వెళ్లడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ వార్తలను వీళ్లు ఎప్పుడూ ఖండించలేదు, కానీ కన్ఫర్మ్ కూడా చేయలేదు. అసలు సమంతను పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాజ్ నిడిమోరు మన తెలుగువాడే. ఆయన స్వస్థలం తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కొన్నేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. కానీ సినిమాలపై ఉన్న పిచ్చితో ఉద్యోగం వదిలి తన స్నేహితుడు డీకే లోకి అడుగుపెట్టారు. ఫ్లేవర్స్, 99, గో గోవా గాన్ వంటి విభిన్న సినిమాలు చేశారు. అయితే వీరికి దేశవ్యాప్తంగా పెద్ద పేరు తెచ్చింది మాత్రం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీసే. బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా రాజ్ నిడిమోరుకి మంచి గుర్తింపు ఉంది. రాజ్కు ఇంతకుముందు శ్యామలి దే అనే అమ్మాయితో పెళ్లైంది. సమంత విడాకులు తీసుకున్న కొంతకాలానికే రాజ్ కూడా తన మొదటి వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇద్దరూ జీవితంలో ఒక కష్టమైన దశను దాటి వచ్చారు. ఆ అనుభవాలే బహుశా వారిని మరింత దగ్గర చేశాయని అనుకోవచ్చు. ఎట్టకేలకు డిసెంబర్ 1, 2025న ఈ జంట ఒక్కటైంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే, వీళ్ల పెళ్లి అత్యంత నిరాడంబరంగా, కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. ఎప్పుడూ లౌకికంగా, ఘనంగా జరిగే సెలబ్రిటీ వివాహాలకు భిన్నంగా సమంత మరియు రాజ్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అదే భూతశుద్ధి వివాహం. ఇది ఒక ప్రాచీన యోగ సంప్రదాయ పద్ధతి. భూతశుద్ధి అంటే పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం శుద్ధి చేసి దంపతుల శరీరంలోని ఆ పంచభూతాలను ఒకే లయలో స్పందించేలా చేయడం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం శారీరక బంధం కాదు. ఇది ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా భార్యాభర్తల మధ్య లోతైన, విడదీయలేని శక్తివంతమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. జీవితంలో ఏ కష్టం వచ్చినా ఆ బంధం వారిని విడిపోకుండా దృఢంగా ఉంచుతుందని చెబుతారు. సమంత గత కొన్నేళ్లుగా ఈశా ఫౌండేషన్, సద్గురుకి సంబంధించిన విషయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే తాను పవిత్రంగా భావించే ఆ ప్రాంతంలో, ఆ ఆధ్యాత్మిక పద్ధతిలో రాజ్ నిడిమోరును వివాహం చేసుకోవడం ఆమె జీవితంలో ఎంత పెద్ద, ముఖ్యమైన నిర్ణయమో తెలుస్తుంది. పెళ్లికి సమంత సంప్రదాయ ఎరుపు రంగు కంచి పట్టుచీరలో, రాజ్ న్యూట్రల్ టోన్ షేర్వాణీలో చాలా సింపుల్గా, ప్రశాంతంగా కనిపించారు.
ఒక ప్రొఫెషనల్ కొలాబరేషన్గా మొదలై క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా నిలబడి చివరికి ఒక పవిత్రమైన బంధంతో ఒక్కటయ్యారు సమంత, రాజ్ నిడిమోరు. ఈ భూత శుద్ధి వివాహం కేవలం రెండు మనసుల కలయికే కాదు, ఒక కొత్త ఆధ్యాత్మిక, ఆనందకరమైన ప్రయాణానికి ఆరంభం. వీళ్ల పెళ్లి వార్త నిజంగానే ఒక సర్ప్రైజ్. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే బలపడాలని, ఈ జంట సంతోషంగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ కోసం మన ఛానెల్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.